ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు నోటికొచ్చినట్టు మాట్లాడడానికైనా, కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులైనా సరే, ఆర్ఎస్ఎస్ సంబంధించి ప్రచారం చేయడానికైనా కారణం ఏంటంటే, ఆర్ఎస్ఎస్ మొదటి నుంచి కూడా మీడియా లేదా ప్రచారం ఈ హడావిడికి చాలా దూరంగా ఉండేది. నేను జర్నలిజం ఫీల్డ్లో ఇన్ని సంవత్సరాలు 32 సంవత్సరాలు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు వేలు మీద లెక్క పెట్టగలిగినటువంటి మాత్రమే చూసాం. ఫీల్డ్ జర్నలిజంలో కానీ తర్వాత కానీ అది కూడా వాళ్ళకి సంబంధించి ఒక ప్రోగ్రామ్కి ప్రెస్సుని పిలవాలా లేదంటే ఫస్ట్ అసలు ప్రెస్ అనేది అవాయిడ్ అనే పదం వచ్చేస్తుంది. ఆ తర్వాత ఎప్పుడో కానీ ఒక 100 కార్యక్రమాల్లో ఒక్క కార్యక్రమానికి అది కూడా ప్రెస్కి జస్ట్ బ్రీఫింగ్ అన్న కాన్సెప్ట్ ఉంటుంది. అట్లాంటి స్టేజీ నుంచి ఇప్పుడు జరుగుతున్న దుష్ప్రచారము, ఇవాల్టి మీడియా సోషల్ మీడియా యుగంలో జరుగుతున్న వ్యవహారాల నేపథ్యంలో బయటకు వచ్చి మాట్లాడడం ప్రారంభించారు. మోహన్ జీ భగవత్ది ఇప్పుడు కార్యక్రమాలు వస్తున్నాయి. అట్లాగే ఆర్ఎస్ఎస్ సోషల్ మీడియా ప్లాట్ఫారాలు నడుపుతుంది. వాటి ద్వారా ఎప్పటికప్పుడు సమాధానాలు చెప్పే ప్రయత్నం చేస్తుంది. అదే కాకుండా ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు, ఆర్ఎస్ఎస్లో కీలకమైనటువంటి వ్యక్తిగా ప్రాంత ప్రచారకులు ఉంటారంటే మనకి స్టేట్ ప్రెసిడెంట్లు లేకపోతే కమ్యూనిస్టులకి స్టేట్ జనరల్ సెక్రటరీలు ఎట్లాగో ఆర్ఎస్ఎస్కి ప్రాంత ప్రచారక అంటే ఆ రాష్ట్రానికి హెడ్ అనమాట. అలాంటి వాళ్ళు కూడా వాళ్ళు ఎన్నో మీటింగుల్లో పాల్గొంటారు. ఎదువరకు కవరేజీ ఉండేది కాదు, అసలు పేరు కూడా వేయనిచ్చేవాళ్ళు, వేసిన వాళ్ళకి నచ్చిన మీడియాకి అది ఉండేది కాదు. అట్లాంటిది ఇప్పుడు ఏదైతే తాజాగా జరుగుతున్నటువంటి వ్యవహారాల మీదన ఓపెన్గా ముందుకు వస్తున్నారు. అందులో ఎంఎస్కో వాళ్ళకి సంబంధించి ముక్కలైన స్వాతంత్రం, మన రాజ్యాంగం, మన ఆత్మగౌరవం అన్నటువంటి పుస్తకానికి సంబంధించిన ఆవిష్కరణలో ఆర్ఎస్ఎస్ ప్రాంత ప్రచారకు పాల్గొంటున్నారు. అది కీలకమైనటువంటి అంశం. ఇది 4వ తారీఖున మన విజయవాడ బుక్ ఫెస్టివల్లో జరుగుతున్నారు. వెంకయ్యనాయుడు గారు అటెండ్ అవ్వడం, రామ్ మాధవ్ గారు అటెండ్ అవ్వడం, సత్యకుమార్ యాదవ్ గారు అటెండ్ అవ్వడం ఒక ఎత్తు అయితే, ఆదిత్య గారి అటెండెన్స్ మరొక ఎత్తాను.